ఎస్టిమేట్ అకౌంటెన్సీ ఈజ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అసంపూర్తి రికార్డుల నుండి ఖాతాలు. దీన్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపద్దు విధానం అని కూడా పిలుస్తాం. సో ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ మీనింగ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క అర్థం ఏంటో చూడబోతున్నాం. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి దీంట్లో టైప్స్ గురించి నేర్చుకుంటాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి రకాలు, ఏమేమి రకాలు ఉన్నాయి సింగిల్ ఎంట్రీ సిస్టంలో అవి నేర్చుకుంటాం. తర్వాత ఫీచర్స్, సో లక్షణాలు ఏంటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క లక్షణాల గురించి నేర్చుకుంటాం. అండ్ లాస్ట్గా బేసిక్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఫస్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, సో దాని గురించి డీప్ నాలెడ్జ్ కావాలంటే ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఆ ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి ఒకసారి, ఇతని పేరు రమేష్. సో ఇతను టీ వ్యాపారం చేస్తున్నాడు. టీ షాప్ ఒకటి పెట్టుకొని చిన్న బడ్డీ కొట్టు దాంతో వ్యాపారం చేస్తున్నాడు. సో ఒకసారి అతని దగ్గరికి వచ్చినటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే, సో ఇక్కడ కాదు, నువ్వు సిటీలోకి వెళ్ళి చేస్తే కనుక ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. సో ఆ సలహా మేరకు రమేష్ ఏం చేశాడంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే షాప్ పెట్టాలంటే కంపల్సరీగా మనకి సో ఫర్నిచర్ అవి మొత్తం కావాల్సి వస్తాయి. సో ఎంతో కొంత మూలధనం కావాలి, క్యాపిటల్ కావాల్సి వస్తుంది. సో దానికోసం పెట్టుబడి కోసం ఏం చేశాడంటే సో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. సో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాడంటే, సార్ మరి మీకు లోన్ ఇవ్వాలంటే నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అంటే ప్రాపర్టీ కానీ ఏమైనా ఉంటే కనుక ఆ సెక్యూరిటీ తీసుకొస్తే దాని బేస్ మీద లోన్ ఇస్తాను, లేదా నాకు అకౌంట్స్ కావాలి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి, సో ఆ ఫైనల్ అకౌంట్స్ అయినా సరే తీసుకురండి. సో రమేష్ ఏం చెప్తానంటే, సార్ నేను పేదోని కాబట్టి నా దగ్గర ఎటువంటి ప్రాపర్టీ లేదు, సో దీని బేస్ మీద లోన్ మనకి రాదు. రెండోది వచ్చేసి అకౌంట్స్ బేస్ మీద, సార్ నేను ఎటువంటి పుస్తకాలని మెయింటైన్ చేయట్లా, కానీ నేను రోజుకి 1000 రూపాయలు చొప్పున సంపాదిస్తున్నాను. సో నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. సో మీరు ఇచ్చేటువంటి లోన్ని నేను తిరిగి చెల్లించగలను చెప్తున్నాడు. కానీ బ్యాంక్ మేనేజర్ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్, సో ఫైనల్ అకౌంట్స్ కంపల్సరీగా మనకి కావాల్సిందే. సో ఫైనల్ అకౌంట్స్లో వచ్చేపాటికి ఏమేమి ఉంటాయి, ట్రేడింగ్ అకౌంటు, వర్తకప్ ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, సో లాభ నష్టాల ఖాతా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీటు ఉంటుంది, ఆస్తి అప్పుల పట్టి. సో ఇవి ఉంటే కనుక ఫైనల్ అకౌంట్స్ ఉన్నట్టు. సో ఈ ఫైనల్ అకౌంట్స్ ఉంటే వీటిని సిఏ దగ్గర ఆడిటింగ్ చేసుకొస్తే సో దాని బేస్ మీద నీకు లోన్ ఇస్తామని చెప్పారు. అంటే ఇటువంటి ఓన్లీ రమేష్ మాత్రమే కాదు, సో రమేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద వస్తువులు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న బట్టల షాపులు పెట్టుకునేటువంటి వాళ్ళు, క్లాత్ షాప్ వాళ్ళు కూడా కావచ్చు. సో వీళ్ళు ఎవరైనా సరే పుస్తకాలను ఎటువంటి బుక్స్ని మెయింటైన్ చేయట్లేదు, వీళ్ళ దగ్గర అకౌంట్స్ లేవు. సో ఇలాంటి వాళ్ళు కూడా మరి ప్రాఫిట్ లాస్ కనుక్కోవాలి, వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కోవాలంటే, లాభ నష్టాలు తెలియాలంటే సో వాళ్ళు కంపల్సరీగా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిందే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో వీళ్ళే కాకుండా ఇంకా మనకు కొంతమంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇమేజ్ని గమనిస్తే కనుక సో ఇక్కడ వచ్చేపాటికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్గనైజేషన్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ వచ్చేపాటికి ఫ్లోట్స్ వచ్చినాయి. ఫ్లోట్స్ రావడం వల్ల ఆ బుక్స్ మొత్తం ఏమైపోయినాయి, అకౌంట్స్వి మొత్తం పాడైపోయినాయి. సో దానివల్ల వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్, అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషను లేదు, లేదా కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల కూడా ఏమైపోయినాయి, కొన్ని బుక్స్ పాడైపోయినాయి. సో వీళ్ళు కంపల్సరీగా అకౌంట్స్ చూపించాలి, లేకపోతే లాభ నష్టాన్ని చూపించాలి, లేకపోతే కనుక్కోవాలంటే కంపల్సరీగా ఏం చేయాలి, వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఈ కాన్సెప్ట్ నుండి వచ్చింది. అంటే పుస్తకాలు మెయింటైన్ చేయని వాళ్ళ కోసం, ప్లస్ ఉన్నటువంటి బుక్స్ పాడైపోయిన వాళ్ళ కోసం. సో ఇక్కడ నుండి వచ్చిన కాన్సెప్టే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఒకసారి మీనింగ్ గురించి చూడండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ది సిస్టమ్ విచ్ డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో రూల్స్ ఏవైతే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే జంట పద్దు విధానం. సో జంట పద్దు విధానంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో, సో వాటిని ఫాలో అవ్వనటువంటి సిస్టమ్, దాన్ని ఏమంటాం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటారు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్నే
మనం అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. దేని నుండి తయారు చేస్తున్నాం? ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఉంది. మన దగ్గర ఎటువంటి బుక్స్ లేవు, అయినా సరే అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. సో ఒకసారి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఇయర్లో చేసినటువంటి ప్రాసెస్ మొత్తం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. సో దీంట్లో ట్రాన్సాక్షన్స్ రాసాం. ట్రాన్సాక్షన్స్ని ఏం చేసేవాళ్ళంటే డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేసి దాని నుండి జనరల్ ఎంట్రీస్ని రాసేవాళ్ళం. జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టాపద్దులు. సో ట్రాన్సాక్షన్స్ని డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేసి పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ ప్రకారం వాటిని జర్నల్ ఎంట్రీస్గా రాసేవాళ్ళం, చిట్టాపద్దులు రాసేవాళ్ళం. చిట్టాపద్దుల నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసాం. లెడ్జర్ అంటే ఆవర్జ. సో ఆవర్జని ప్రిపేర్ చేసాం. సో లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్, ఆ లెడ్జర్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేసాం. అంకనను ప్రిపేర్ చేసాం. అంకన తయారు చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని బట్టి ఫైనల్ అకౌంట్స్ని రాసాం. సో ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వచ్చింది మన దగ్గర? 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని రాసాం ఫైనల్ అకౌంట్స్లో. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా రాసాం. రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాను ప్రిపేర్ చేసాం. చివరిగా మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి లైబిలిటీస్, అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి దానికోసం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసాం. ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేసాం. సో ఈ విధంగా ఈ ఫైనల్ అకౌంట్స్ మొత్తం తయారు చేయడానికి అయ్యేటువంటి మొత్తం ప్రాసెస్, దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అని అంటాం. సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని కలిపేసి మనం ఏమంటాం అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్తాం. అంటే రూల్స్ని ఫాలో అయ్యి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ని రూల్స్ని ఫాలో ఏం చేసాం? జర్నల్ ఎంట్రీస్లో రాసాం. జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసాం. లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాం. ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్ని రాసాం. ఈ విధంగా జరిగినటువంటి టోటల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటాం అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేపాటికి డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏ విధంగా అయితే మనం లెడ్జర్, జర్నల్ ఈ మొత్తం ప్రిపేర్ చేసి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసామో, సో ఆ ప్రాసెస్ని ఇది ఫాలో అవ్వడం లేదు. సో ఆ ప్రాసెస్ చేయట్లేదు. అందుకే ఏం చెప్తున్నాం, దీన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటున్నాం. అంటే అకౌంట్స్ రాస్తున్నాం, మనం ప్రాఫిట్స్ కనుక్కుంటాం. ఎటువంటి రికార్డ్స్ లేకపోయినా సరే ప్రాఫిట్స్ ఎంత, లాస్ ఎంత అనేది కనుక్కుంటాం. కానీ ఇక్కడ రూల్స్ ఏంటంటే రూల్స్ ఎటువంటివి ఫాలో అవ్వడం లేదు. అందుకే ఏమని పిలుస్తున్నాం? దీన్ని ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ చూడండి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ తర్వాత మా డబుల్ ఎంట్రీ సిస్టంలో అన్ని రూల్స్ని ఫాలో అయ్యాం, సింగిల్ ఎంట్రీలో మాత్రం రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చే వాటికి సింగిల్ ఎంట్రీలో కొన్ని రకాల వాటికి ఎంట్రీస్ రాస్తాం, కొన్ని వాటికి మనం డబుల్ ఎంట్రీని ఫాలో అవుతాం. కొన్నిట్లో సింగిల్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. అంటే ఒకదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రాస్తాం, ఒకదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రాయము. కొన్ని వాటిలో అసలు పుస్తకాలనే మెయింటైన్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేవాటికి చిన్న షాప్ వాళ్ళు ఉందనుకోండి, వాళ్ళు అసలు ఎటువంటి పుస్తకాలని మెయింటైన్ చేయరు. సో అసలు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాళ్ళు ఎంట్రీస్ మెయింటైన్ చేయరు. కొన్ని రకాల వాళ్ళు ఏంటంటే ఒక ఎంట్రీ మెయింటైన్ చేస్తారు, ఒక ఎంట్రీ వదిలేస్తారు. అంటే డెబిట్ ఆస్పెక్ట్ రికార్డ్ చేస్తే క్రెడిట్ ఆస్పెక్ట్ని వదిలేస్తారు. సో వాళ్ళని ఏమంటాం అంటే సింగిల్ ఎంట్రీ అంటాం. తర్వాత డబుల్ ఎంట్రీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మొత్తం కూడాను సింగిల్ ఎంట్రీ ఒక్కోసారి డబుల్ ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది, ఒక్కోసారి సింగిల్ ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది, ఒక్కోసారి నో ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ 12 ఆస్పెక్ట్స్. ఒక వ్యవహారంలో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్ని, 2 అంశాలని రికార్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్ అతను ఉన్నాడు. ఇతను ఒక పర్సన్ నుండి డబ్బులు తీసుకున్నాడు. సో ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు ఏంటనేది కంపల్సరీగా రికార్డ్ చేసుకుంటారు. అంటే ఎంత డబ్బులు తీసుకున్నాడు, క్యాష్ రికార్డ్ చేస్తున్నారు, ఎవరు ఇచ్చారు అంటే డెటార్. సో అతని గురించి కూడాను క్రెడిటార్. సో క్రెడిటార్ గురించి కూడాను రికార్డ్ చేస్తున్నారు. అంటే ఈ 2 వ్యవహారాలని రాసుకుంటున్నారు పుస్తకాల్లో. అంటే అది ఎంట్రీ రూపంలో రాయకపోయినా సరే 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తున్నాడు. సో ఇచ్చినటువంటి పర్సన్ గురించి రాస్తున్నారు, ఎంత అమౌంట్ ఇచ్చాడు, క్యాష్ ఎంత వచ్చింది అది కూడాను రాస్తున్నారు. సో 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తున్నారు. అంటే సింగిల్ ఎంట్రీలో 2 ఆస్పెక్ట్స్ కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు, లేదా సింగిల్ ఎంట్రీ ఒకే ఎంట్రీ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో దీంట్లో వచ్చే వాటికి ఒకే ఎంట్రీ సంబంధించినటువంటి అంటే కొన్నిసార్లు
అతను చేసేటువంటి డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే అతను ఇంటికి తీసుకెళ్లేటువంటి అమౌంట్ ఏమైనా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు, దానికి సంబంధించినటువంటి రాసుకుంటాడు, క్యాష్ ఎంత తీసుకెళ్ళాడు రాసుకుంటాడు, కానీ ఎవరు తీసుకెళ్తున్నాడు అనేది రాసుకోడు. అంటే దీన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. అంటే బిజినెస్ వేరే, పర్సన్ వేరే, దీన్ని డివైడ్ చేయడు. సో ఒక్కటే రాసుకున్నాడు, క్యాష్ తగ్గిందా పెరిగిందా మాత్రమే చూస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరు ఇస్తున్నారు అనేది రాసుకోవట్లా. సో డ్రాయింగ్ సంబంధించి రాయట్లా. సో ఇది సింగిల్ ఎంట్రీ, అంటే ఒకదానికి సంబంధించిందే రాస్తున్నాడు. అదేవిధంగా నో ఎంట్రీ, కొన్ని వాటికి అసలు రాయడు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఉంది, డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ అంటే తరుగుదలకి డబుల్ ఎంట్రీ సిస్టంలో అయితే మనం ఎంట్రీని రాస్తాం, కానీ సింగిల్ ఎంట్రీలో మాత్రం అతను ఎటువంటి బుక్స్ని మెయింటైన్ చేయట్లేదు, డిప్రిషియేషన్ సంబంధించి ఎటువంటి ఎంట్రీస్ని మెయింటైన్ చేయట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒక్కోసారి డబుల్ ఎంట్రీగా కూడా ఉంటుంది, అంటే కొన్ని రకాల అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు, 2 ఆస్పెక్ట్ రికార్డ్ చేస్తున్నారు కొన్ని వాటికి. అదేవిధంగా సింగిల్ ఎంట్రీ ఒక్కోసారి 1 ఆస్పెక్ట్స్ మాత్రమే రికార్డ్ చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు అసలు ఎటువంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయట్లా, డిప్రిషియేషన్కి ఎటువంటి అకౌంట్స్ని మెయింటైన్ చేయట్లా. అదేవిధంగా బ్యాడ్ డేట్స్కి, రాని బాకీలు కూడా ఎటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేయట్లా. సో ఈ విధంగా సింగిల్ ఎంట్రీ అనేది ఒక్కోసారి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్లో డబుల్ ఎంట్రీ ఉండొచ్చు, ఒక్కోసారి సింగిల్ ఎంట్రీ ఉండొచ్చు, అదేవిధంగా నో ఎంట్రీ కూడాను ఉండొచ్చు. సో ఈ మొత్తాన్ని కలిపేసి మనం సింగిల్ ఎంట్రీని 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, శుద్ధ ఒంటి పద్దు విధానం. దీంట్లో ఏం చేస్తామంటే ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తాం, పర్సనల్ అకౌంట్ని మాత్రమే మెయింటైన్ చేస్తాం, అంటే వ్యక్తిగత ఖాతాలను మాత్రమే మనం రికార్డ్ చేస్తున్నాం. సో అటువంటివి అంటే పర్సన్స్ ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరి నుండి డబ్బులు రావాలి, ఇంతవరకు మాత్రమే అతను పుస్తకాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటా అంటే ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, శుద్ధ ఒంటి పద్దు విధానం అని అంటారు. రెండోది వచ్చేసి సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సాధారణ ఒంటి పద్దు విధానం. దీంట్లో వచ్చేపాటికి వ్యక్తిగత ఖాతాలు అంటే పర్సనల్ అకౌంట్స్తో పాటు ఇతను క్యాష్ బుక్ని కూడా మెయింటైన్ చేస్తాడు, క్యాష్ బుక్ని కూడా, నగదు పుస్తకాన్ని కూడా మెయింటైన్ చేస్తాడు. అంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు తీసుకున్నారు, దాంతోపాటు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి, సో క్యాష్ సంబంధించి అమౌంట్ సంబంధించి కూడా ఏం చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. సో ఇటువంటి విధానాన్ని ఏమంటారు అంటే సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటారు. మూడోది వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, పాక్షిక ఒంటిపద్దు విధానం. దీంట్లో వచ్చేపాటికి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి పర్సనల్ అకౌంట్, వ్యక్తిగత ఖాతాలని మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ సబ్సిడరీ బుక్స్ సహాయక పుస్తకాలని కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ విధంగా సింగిల్ ఎంట్రీ సిస్టాన్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఒక్కటి వచ్చేసి ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒక అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తాం. అదే అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ని మాత్రమే మెయింటైన్ చేస్తే అటువంటి సిస్టమ్ని ఏమంటా అంటే ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ది సిస్టమ్ విచ్ రికార్డ్ ది ఓన్లీ పర్సనల్ అకౌంట్, ఒక పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తే అటువంటి సిస్టాన్ని ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. రెండోది వచ్చేసి సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో ఏమేమి రికార్డ్ చేసాం, పర్సనల్ అకౌంట్ రికార్డ్ చేసాం, దాంతోపాటు క్యాష్ బుక్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో క్యాష్ బుక్ని కూడా రికార్డ్ చేసాం. సో ఇక్కడ 2 పుస్తకాలని మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి పర్సన్ సంబంధించినటువంటి బుక్స్ని మెయింటైన్ చేస్తున్నాం, రెండోది క్యాష్ సంబంధించిన బుక్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. మూడోది వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఈ సిస్టంలో వచ్చేపాటికి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాం. సో పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం, అదేవిధంగా కొన్ని రకాల సబ్సిడరీ బుక్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. అంటే పర్చేస్ బుక్ కావచ్చు, సేల్స్ బుక్స్ కావచ్చు, అదేవిధంగా బిల్స్ సంబంధించిన బుక్స్ కావచ్చు. అంటే బ్యాంక్తో కనుక ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, దానికి సంబంధించిన బిల్స్ బుక్ కూడా వీళ్ళు మెయింటైన్ చేయొచ్చు. సో పర్చేజ్ చేసినప్పుడు ఇన్వాయిస్ వస్తుంది, ఇన్వాయిస్ సంబంధించిన బుక్స్ వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉండవచ్చు. అంటే ప్రూఫ్ని బట్టి మనం డివైడ్ చేసాం. సో వాళ్ళు రాసేటువంటి బుక్స్ని బట్టి మనం సింగిల్ ఎంట్రీని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి? సో ఫీచర్స్తో చూసుకుంటే ఫస్ట్ది అన్సిస్టమేటిక్. సో ఇది శాస్త్రీయమైనది కాదు, అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఎందుకు శాస్త్రీయమైన పద్ధతి కాదంటున్నాం అంటే, సిస్టమేటిక్ అంటే ఏంటి, రూల్స్ని ఫాలో అవ్వాలి. సో ఏవైతే రూల్స్ చెప్పారో, అకౌంట్స్ ఏ విధంగా చేయాలని చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏమవుతుంది, రూల్స్ని ఫాలో చేస్తుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్స్ని ఫాలో అవుతుంది. జంట పద్దు విధానం అనేది రూల్స్ని ఫాలో అవుతుంది. ఏ రూల్స్, పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్స్ యొక్క రూల్స్ ఫాలో అవుతుంది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదేవిధంగా రియల్ అకౌంట్ రూల్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్.
అదేవిధంగా నామినల్ అకౌంట్ రూల్స్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్స్ మొత్తాన్ని ఫాలో అవుతుంది కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అయితే సిస్టమ్గా ఉంది. కానీ సింగిల్ ఎంట్రీ అటువంటి రూల్స్ ఏం ఫాలో అవ్వట్లేదు. అందుకే దీని ఏమన్నా అన్సిస్టమేటిక్ మెథడ్ అని అంటున్నారు. సో అన్సిస్టమేటిక్ మెథడ్. నెక్స్ట్ ఇట్ రికార్డ్స్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ. సో ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో వచ్చేపాటికి ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఓకే, సో పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది కాబట్టి దీంట్లో ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ వచ్చేవాటికి ఫ్యూచర్లో సెకండ్ ఫీచరు ఓన్లీ పర్సనల్ అకౌంట్. అది ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయినా సరే లేకపోతే రెండో సిస్టమ్ అయినా సరే, ఓకే, సో సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయినా సరే క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయినా సరే ప్రతి దాంట్లో కూడాను పర్సనల్ అకౌంట్ వచ్చింది. కామన్గా పర్సనల్ అకౌంట్ కంపల్సరీగా ఉంది. దీంట్లో వచ్చేవాడికి పర్సనల్ అకౌంట్తో పాటు క్యాష్ బుక్ కూడా ఉంది. దీంట్లో క్యాష్ బుక్తో పాటు సబ్సిడరీ బుక్ కూడా ఉంది. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే 3 టైప్స్ ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఫస్ట్ రికార్డ్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఎవరైనా సరే అది ప్యూర్ సింగిల్ ఎంట్రీ అయినా సింపుల్ సింగిల్ ఎంట్రీ అయినా క్వాసీ సింగిల్ ఎంట్రీ అయినా సరే కంపల్సరీగా పర్సనల్ అకౌంట్ని మెయింటైన్ చేస్తారు. సో వ్యక్తిగత ఖాతాలని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అవాయిడ్ ది రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్ అంటే ఎంత ఫర్నిచర్ ఉంది, ఎంత మిషనరీ ఉంది, వాటి గురించి ఎటువంటి రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేదు. సో డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మిషనరీ మీద, సో దాని గురించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. మూడోది రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. నామమాత్ర ఖాతాకు సంబంధించిన ఎక్స్పెన్స్ అంటే శాలరీ ఎంత పేమెంట్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి రెంట్, షాప్కి ఏమైనా రెంట్ ఇస్తే కనుక ఆ రెంట్ ఎంత పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళకి రోజువారీగా వేజెస్ ఎన్ని పేమెంట్ చేస్తున్నారు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. సో అందుకే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఏమని పిలుస్తున్నారు, ఇక్కడ ఫీచర్స్లో చూసుకుంటే కనుక ఇట్ అవాయిడ్స్ ది రియల్ అండ్ నామినల్ అకౌంట్. సో ఈ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ని మెయింటైన్ చేయట్లేదు. వీళ్ళ దగ్గర ఎటువంటి పుస్తకాలు లేవు. అందుకే ఇది ఇన్కంప్లీట్ అయింది. సో దీనికి సంబంధించి ఉంటేనే కదా మనం బ్యాలెన్స్ షీట్ అవి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. నామినల్ అకౌంట్ ఉంటేనే మనకి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయవచ్చు. అసలే నామినల్ అకౌంటే లేకపోతే సో ట్రేడింగ్ అకౌంట్ రాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదు, సో బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేయడం కష్టమైపోతుంది. అందుకే దీని యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే ఇది ఓన్లీ పర్సనల్ అకౌంట్నే మనకి రికార్డ్ చేస్తుంది, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ని రికార్డు చేయడం లేదు. తర్వాత మెయింటైన్ ఏ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తుంది. దేంట్లో మనం ఇందాక చూసినటువంటి రకాల్లో చూసుకుంటే కనుక సింపుల్ సింగిల్ ఎంట్రీ క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం. సో క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ సూటబుల్ ఫర్ ది స్మాల్ బిజినెస్. సో చిన్న బిజినెస్కి మాత్రమే ఈ సింగిల్ ఎంట్రీని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే సోల్ ప్రొపరేటర్ కావచ్చు లేకపోతే పార్ట్నర్షిప్ కావచ్చు. సో ఈ రెండు మాత్రమే ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతాయి. రిమైనింగ్ వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వడానికి వీల్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనుకోండి. కంపెనీ వాళ్ళు అయితే కనుక కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం కంపల్సరీగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారమే ఫైనల్ అకౌంట్స్ని రాయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవాలంటే కంపల్సరీగా డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. ఓకే, సో పార్ట్నర్షిప్లో వచ్చేవాడికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. అందుకే మనకి ఇక్కడ ఫైనల్ అకౌంట్స్ కూడా కంపల్సరీ కాదు. ఓకే, సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంటే స్మాల్ బిజినెస్లు మాత్రమే ఫాలో అవుతాయి. స్మాల్ బిజినెస్ అంటే సోల్ ప్రొపరేటర్షిప్, సొంత వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ వాళ్ళు మాత్రమే వీటిని ఫాలో అవ్వాలి. కంపెనీ వాళ్ళు ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడానికి వీల్లేదు. ఎందుకు ఫాలో అవ్వకూడదు కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళు కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది వాళ్ళ మీద. సో కంపెనీస్ యాక్ట్ 2013 ఏమని చెప్తుందంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అకౌంట్స్ చేయాలంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఫాలో అవ్వడానికి వీల్లేదు. సో ఇది ఓన్లీ స్మాల్ బిజినెస్కి మాత్రమే సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సో అకౌంట్స్ ఏ విధంగా చేయాలి. అకౌంటింగ్ సిస్టంలో వచ్చేపాటికి మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ లాస్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేయాలంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కన్వర్షన్ మెథడ్. సో కన్వర్షన్ అంటే ఏంటంటే కన్వర్ట్ చేయడం, మార్పిడి చేయడం. సో మార్పిడి పద్ధతి అని చెప్తాం. ఏం కన్వర్ట్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డబల్ ఎంట్రీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. డబల్ ఎంట్రీ సిస్టంలోకి కన్వర్ట్ చేయడం అంటే ఎంట్రీస్ రాసి, జనరల్ ఎంట్రీస్ రాసి, ఆ జనరల్ ఎంట్రీస్ ద్వారా లెడ్జర్ ప్రిపేర్ చేసి, ఆ లెడ్జర్ ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి, ఆ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా
ఫైనల్ అకౌంట్స్ రాయడం. సో ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం. అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టంలో కన్వర్ట్ చేసి జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. ఓకే, సో ఈ పద్ధతిని ఏమంటాం అంటే కన్వర్షన్ మెథడ్ అని అంటారు. సో కన్వర్షన్లో ఏం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను డెటార్స్కి డబ్బులు ఇచ్చారనుకోండి. సో డెటార్స్ సంబంధించిన అమౌంట్ని రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్కి అమౌంట్ పేమెంట్ చేశాం. రమేష్ అనే వ్యక్తికి ఈ అమౌంట్ పేమెంట్ చేశాం 10,000. సో ఎంట్రీ రాసుకుంటాడు. సో రమేష్ ఈజ్ అ రిసీవర్ కాబట్టి రమేష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఇచ్చినట్టుగా అంటే అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నాం, జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. మళ్ళీ దీని నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసుకుంటాం. రమేష్ అకౌంటు, అదేవిధంగా క్యాష్ అకౌంటు. సో లెడ్జర్స్ ప్రిపేర్ చేసుకుంటాం. లెడ్జర్స్ నుండి వచ్చిన బ్యాలెన్స్ నుండి ఏం తయారు చేసుకుంటాం, ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసుకుని ఆ ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఏం చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ రాస్తాం. అంటే ట్రేడింగ్ అకౌంటు, P&L అకౌంటు తయారు చేసుకొని దాని ద్వారా బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుని అతను ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అతని ఫినాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఓకే, ఈ మొత్తం కూడా తెలుసుకుందాం. అంటే కన్వర్ట్ చేస్తున్నాం, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. సో అందుకే ఈ పద్ధతిని ఏమంటాం అంటే కన్వర్షన్ మెథడ్ అంటాం, అంటే మార్పిడి పద్ధతి అని అంటారు. సో ఇది మనకి ప్రజెంట్ సిలబస్లో లేదు. ఓకే, ఇది డిగ్రీ వాళ్ళకి, CA వాళ్ళకి మాత్రమే ఈ పద్ధతి ఉంటుంది. మనకి ఇక్కడ 5 మార్క్స్, ఈ చాప్టర్ నుండి 5 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ పద్ధతి లేదు. రెండో పద్ధతి వచ్చేసి క్యాపిటల్ కంపారిజన్ మెథడ్. సో కంపారిజన్ చేస్తున్నాం, మూలధనాల పోలిక పద్ధతి. పోలిక అంటే పోలుస్తున్నాం. దేన్ని కంపారిజన్ చేస్తున్నాం అంటే అతను తీసుకొచ్చిన బ్యాలెన్స్ ఎంత, అతను తీసుకెళ్లేటువంటి బ్యాలెన్స్ ఎంత, తీసుకువచ్చింది ఎంత బిజినెస్లోకి, అదేవిధంగా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి బ్యాలెన్స్ ఎంత. అంటే బిగినింగ్లో అతని దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్, దాన్ని ఏమంటా అంటే క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత, అదేవిధంగా అతను తీసుకెళ్ళిపోతుంది అంటే లాస్ట్లో క్లోజింగ్, దీని ఏంటి క్లోజింగ్. సో క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత. ఈ బ్యాలెన్స్ రెండింటిని కూడా అతను తీసుకొచ్చిన క్యాపిటల్ని, అదేవిధంగా తీసుకెళ్ళిపోతున్న క్యాపిటల్ని, రెండింటిని కూడాను ఏం చేస్తున్నాం, కంపారిజన్ చేస్తున్నాం. ఈ విధంగా కంపారిజన్ చేసి కనుక్కునేటువంటి పద్ధతిని క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ అంటాం. దీన్ని నెట్వర్త్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ పద్ధతి మీద మనం లెక్కలు చేస్తాం. సో ఇవాళ మాత్రం బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవాళ చేయబోతున్నాం, ఏ విధంగా చేయాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక చెప్పినటువంటి పర్సనే రమేష్ ఉన్నాడు. రమేష్ షాప్కి వెళ్ళేటప్పుడు అతని దగ్గర 5,000 తీసుకొని షాప్కి బయలుదేరాడు. షాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం వ్యాపారం అయింది, రోజు మొత్తం అక్కడే వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే 15,000. చూడండి, మార్నింగ్ వచ్చేటప్పుడు అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదా మార్నింగ్ అయినా సరే, సో తీసుకొచ్చినప్పుడు ఎంత ఉంది అతని దగ్గర బ్యాలెన్స్ 5,000. ఇప్పుడు మొత్తం వ్యాపారం అయిపోయింది, ఓకే, తీలు అమ్మేశారు, మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత 15,000. అంటే అతనికి ప్రాఫిట్లో ఉన్నాడా, లాస్లో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉన్నాడు. సో ప్రాఫిట్స్ ఏ విధంగా వచ్చినాయి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది మన దగ్గర. ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, 10,000 వచ్చినాయి. ఈ 10,000 బ్యాలెన్స్ ఎలా వచ్చింది మనకి అంటే క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఉన్నటువంటి క్లోజింగ్ క్యాపిటల్ నుండి అతను తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ని తీసేస్తే మనకి ప్రాఫిటా లాస్ అనేది తెలిసిద్ది. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది 15,000. సో 15,000 క్లోజింగ్ ఉంది, మైనస్ అతను తీసుకొచ్చింది ఎంత, సో తీసుకొచ్చింది 5,000. సో తీసేస్తే వచ్చేది మనకి ప్రాఫిట్స్. అంటే ఆ రోజు మొత్తంలో అతను సంపాదించినటువంటి లాభం ఎంత అంటే 10,000 రూపాయలు. ఓకే, సో అదేవిధంగా ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను రమేష్ షాప్కి వచ్చినప్పుడు 20,000 తీసుకొని వచ్చాడు. సో మార్నింగ్ ఇతను తీసుకొచ్చింది 20,000. సో 20,000 రూపీస్ తీసుకొచ్చాడు. ఓకే, సో తీసుకొచ్చిన తర్వాత ఇతను వ్యాపారం చేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 15,000 ఉన్నాయి అతని దగ్గర, ఓన్లీ 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అంటే లాస్ వచ్చింది. ఎలా తెలిసింది అంటే మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు అంటే వ్యాపారంలో పెట్టింది, బిజినెస్లో పెట్టినటువంటి క్యాపిటల్, దీన్ని ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం, ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు, 20,000 పెట్టుబడి పెట్టాడు. కానీ అతనికి ఎంత వచ్చింది, వెళ్ళేటప్పుడు ఎంత ఉంది అతని దగ్గర, దీన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం, క్లోజింగ్ క్యాపిటల్.
ఓకే, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా పిలుస్తారు. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 15,000 మాత్రమే ఉన్నాయి. అంటే ఇతనికి ఏమైంది, లాస్ వచ్చింది. సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి తీసేయాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ముందు రాసుకుంటాం. సో క్లోజింగ్ క్యాపిటల్ 15,000, ఇతను తీసుకొచ్చినటువంటి ఓపెనింగ్ క్యాపిటల్ 20,000. ఓకే, సో చూడండి 5,000 మైనస్ వచ్చింది. మైనస్ అంటే లాస్, మైనస్ అంటే లాస్. తీసుకొచ్చింది మాత్రం 20,000, తీసుకెళ్ళే మాత్రం 15,000 ఉన్నాయి. అంటే 5,000 లాస్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి ప్రాబ్లమ్ని కూడాను ఓపెనింగ్ ఏంటి క్లోజింగ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారం ఏం చేస్తాం అంటే క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ తీసేస్తాం. సో ఒకసారి చూడండి ప్రాబ్లం నెంబర్ 1 మెటీరియల్లో 29th పేజ్. మెటీరియల్లో 29th పేజ్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ది ట్రేడర్. సో కింద ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాఫిట్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ప్రాఫిట్స్ సో ఈ విధంగా కనుక్కున్నాం. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో స్టార్టింగ్లో అతను తీసుకొచ్చిన క్యాపిటల్ ఎంత, 6,000 రూపాయలు. సో ఇవేంటివి, ఓపెనింగ్ క్యాపిటల్, బిగినింగ్ క్యాపిటల్. క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో లాస్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అందుకు ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత, ఆ సంవత్సరం మొత్తం సంపాదించింది లాస్ట్లో 10,000 ఉంది. సో అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 10,000. క్లోజింగ్ క్యాపిటల్ 10,000. దాంట్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 6,000. సో 6,000 తీసేస్తే మనకు వచ్చినటువంటి అమౌంట్ 4,000. ఈ 4,000 ఏంటండి, ప్రాఫిట్. అతను తీసుకొచ్చింది 6,000 కానీ సంపాదించింది ఎంత, 10,000. సో అందుకే ఎంత వచ్చింది ప్రాఫిట్, 4,000. సో మనం దీన్ని ఒక ప్రొఫార్మాలో రాయొచ్చు. ఓకే, సో ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే సో ఇక్కడ పర్టిక్యులర్స్ వివరాలు, అమౌంట్ బ్రాకెట్లో రూపీస్. సో పర్టికులర్స్ అమౌంట్, ఇది ప్రొఫార్మా. హెడ్డింగ్ ఏమైనా పెడతా అంటే ఇక్కడ మేము ఏం కనుక్కుంటున్నాం, ప్రాఫిటా లాస్ అనేది కనుక్కుంటున్నాం. సో హెడ్డింగ్ వచ్చిందంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. చూడండి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ విధంగా ప్రొఫార్మా ఉంటుంది. దీనిలో డేట్లు ఏమి ఉండవండి, ఎల్ఎఫ్ కాలమ్స్ డేట్లు ఏమి ఉండవు, జస్ట్ 2 కాలమ్సే ఉంటాయి. ఒకటి పర్టికులర్స్ వివరాలు, రెండోది అమౌంట్ రూపీస్. సో దీంట్లో ఫస్ట్ ఏం రాయాలంటే ముందేం చేస్తున్నాం మనం, ఎండ్ క్యాపిటల్ని తీసుకుంటున్నాం. సో సేమ్ అదే రాస్తాం, క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ ఎంత ఉంది, సో ముందు అది రాసుకుంటాం. సో క్యాపిటల్ ఎంత ఉంది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషనే 10,000 క్యాపిటల్ మన దగ్గర ఉంది. దానిలో ఏం చేసాం, లెస్ చేసాం. ఏం లెస్ చేయాలి అంటే క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఏం లేదు, క్లోజింగ్లో నుండి బిగినింగ్ని తీసేయడమే. సో ఎంత ఉంది బిగినింగ్ క్యాపిటల్ వచ్చేవాటికి 6,000 ఉంది. 6,000. సో 6,000 తీసేయండి, తీసేసి ఎంత వచ్చింది 4,000. సో 10,000 నుండి 6,000 తీస్తే 4,000. ఇదే మన ఆన్సర్. దీన్ని ఏమని పిలుస్తాం అంటే నెట్ ప్రాఫిట్. సో ఇయర్ ఎండింగ్ కల్లా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 4,000. ఇంకా బాక్స్ని క్లోజ్ చేసేయండి. చూడండి ఈ విధంగా ఉంటుంది ప్రొఫార్మా. దీన్ని లెక్కలు చేసేటప్పుడు మనం ఈ ప్రొఫార్మాని యూజ్ చేస్తాం. చేసింది ఏం లేదు, ఫస్ట్ ఏం చేసాం, పర్టికులర్స్ తీసుకున్నాం, అమౌంట్ తీసుకొని ఒక ప్రొఫార్మాని గీసిన తర్వాత ఫస్ట్ ఏం చేసాం, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకొని ఆ క్లోజింగ్లో నుండి లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ తీసేసాం. ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాసు. సో ఇవే లెక్కలు ఇలానే ఉంటాయండి. ప్రతి లెక్క కూడాను సేమ్ ఇలాగే ఉంటుంది, కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. డ్రాయింగ్స్ అదేవిధంగా ఎడిషనల్ క్యాపిటల్ కొంచెం యాడ్ అవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్.
చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూడండి ఇక్కడ ఆర్ అని చెప్పేసి మనం యూస్ చేయాలి. ఎందుకంటే మనం P&L అకౌంట్ చేసినప్పుడు మరి కంపల్సరీగా మనం ఎండ్ అని చెప్పి రాస్తాం, కానీ ఇక్కడ ఎండ్ రాయకూడదు. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాఫిట్ ఆర్ అనే వస్తుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ అనే వస్తుంది. ఓకే, సో ఫైనల్ అకౌంట్ ఫస్ట్ ఇయర్లో చేసినప్పుడు మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి రాసాం, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఓకే, సో ఇక్కడ వచ్చేవాడికి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సో పర్టికులర్స్ అమౌంట్ రాసుకున్నాం. కంపల్సరీగా అమౌంట్ కింద ఆర్ఎస్ వర్డ్ అనేది రాయండి, లేకపోతే మనకి సింబల్ ఉంది ఆ సింబల్ని యూస్ చేయండి. ఈ అమౌంట్ సింబల్ని కూడా మనం రూపీస్ సింబల్స్ని యూస్ చేయవచ్చు. సో సింబల్ అయినా సరే యూస్ చేయవచ్చు. సో అమౌంట్ కింద మ్యాక్సిమం కంపల్సరీగా రూపీస్ సింబల్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత పర్టికులర్స్ కింద ఫస్ట్ తీసుకున్నటువంటి పాయింట్ ఏంటి మనం అంటే క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో టోటల్ ఇయర్ ఎండింగ్లో ఎంత అమౌంట్ ఉంది దాంట్లో నుండి బిగినింగ్ని తీసాం. ఓకే, సో క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 10,000 ఇచ్చారు, 10,000 తీసుకున్నాను. దాంట్లో నుండి లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్లో ఎంత వచ్చింది ఏంటనేది దాని గురించి రాసుకున్నా. సో 10,000 నుండి 6,000 తీసేస్తే 4,000 వచ్చింది, ప్లస్ ఇది ప్లస్ అంటే ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 4,000 రూపీస్ వచ్చినాయి. అదే మైనస్ వచ్చి ఉంటే కనుక లాస్ అయ్యేది. సో అక్కడ ఏం రాస్తాం అంటే నెట్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పి రాస్తాం. సో స్టేట్మెంట్ ఇలా ఉంటుందండి, మనం చేసేటువంటి లెక్క ఈ విధంగా ఉంటుంది. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ చెప్పి హెడ్డింగ్ రాసుకుంటాం. ఇక్కడ ఒకవేళ ఇయర్ ఇస్తే కనుక ఇయర్ ఎండింగ్ ఏదనేది మనం ఇక్కడ ఇయర్ని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో పర్టికులర్స్ అమౌంట్ కింద కంపల్సరీగా మనం ఈ అమౌంట్ సింబల్ని యూస్ చేస్తాం, రూపీస్ సింబల్ని యూస్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ ఏం చేయాలి, లెక్క స్టార్టింగ్లో అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ ఎంత ఉందో తీసుకుంటాం, దాంట్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసివేస్తాం. సేమ్ దీన్నే నేను తెలుగు మీడియంలో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని లాభ నష్టాల నివేదిక అని అంటారు. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్నే లాభ నష్టాల నివేదిక అని కూడా అంటారు తెలుగులో. ఓకే, సో వివరాలు మొత్తం రూపీస్ గురించి రాసేసుకున్నాం. దీనిలో చూడండి ఒకసారి సంవత్సరపు ముగింపు మూలధనం అంటే ముగింపు అంటే ఏంటి, ఎండింగ్ క్యాపిటల్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో సంవత్సరం మొత్తానికి లాస్ట్లో ముగింపు మూలధనం ఎంత ఉంది, 10,000 ఉంది. దాంట్లో నుండి తీసివేయండి. ఓకే, సో మైనస్ అయినా రాయొచ్చు, లేకపోతే తీసేయండి అని అయినా సరే రాయొచ్చు. సో నేను షార్ట్కట్లో అని చెప్పి రాశాను. సో మీరు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో తీసేస్తున్నా. ఏం తీసేయాలండి అంటే సంవత్సర ప్రారంభ మూలధనం. సో మూలధనాన్ని తీసేయాలి. ప్రారంభంలో ఎంత మూలధనం ఉందో దాన్ని లెస్ చేస్తున్నాం. సో లెస్ చేస్తే ఎంత అవుతుంది, 6,000 తీసేస్తే 10,000, 6,000 తీసేస్తే 4,000. సో ఈ 4,000 ఏంటంటే సంవత్సరపు నికర లాభం, నెట్ ప్రాఫిట్. ఓకే, సో సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి లాభం ఇది. అంటే ఏం చేసాం ఇప్పుడు దాకా అంటే ఏం లేదు, ఫస్ట్ క్లోజింగ్ తీసుకున్నాం. క్లోజింగ్ ప్రొఫార్మా గీసిన తర్వాత ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఓకే, సో ముగింపు మూలధనాన్ని తీసుకున్నాం. దాంట్లో నుండి సంవత్సర ప్రారంభ మూలధనం తీసాం, అంటే బిగినింగ్ క్యాపిటల్ని తీసాం. సో బిగినింగ్ క్యాపిటల్ తీస్తే ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. ప్లస్ వస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పి రాసుకుంటాం. అదే లాస్ వస్తే నెట్ లాస్ అని చెప్పేసి రాసుకుంటాం. సెకండ్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫైండ్ ది ప్రాఫిట్ అండ్ బై ది ట్రేడర్. సో ట్రేడర్ సంపాదించిన లాభం సంపాదించారా లాస్ సంపాదించారా కనుక్కోమని చెప్పాడు. చూడండి ఒకసారి డేట్లు ఇచ్చాడు. క్యాపిటల్ ఓపెనింగ్ ఎండింగ్ ఇవ్వాల, క్యాపిటల్ బిగినింగ్ ఎండింగ్ అని చెప్పి ఇవ్వాల, కానీ డేట్లు ఇచ్చాడు. డేట్లు, సో డేట్ల ప్రకారం అసలు ఏది క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2018, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/2019. సో రెండు డేట్లు ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ మీరు తెలుసుకోవాలి. సో ఒక్కసారి మన దగ్గర 2 అకౌంటింగ్ ఇయర్స్ ఉంటాయండి. మనం ఫాలో అయ్యేది అకౌంట్స్లో ఫాలో అవ్వడానికి. ఓకే, అకౌంట్స్ని మనం ఇయర్స్గా డివైడ్ చేస్తే ఒకటి క్యాలెండర్ ఇయర్ అంటాం, క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే జనవరి 1 నుండి స్టార్ట్ అయ్యి 1 జనవరి నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 ఎండ్ అయిపోతుంది. డిసెంబర్ 31 ఎండ్ అవుతుంది. దీన్ని క్యాలెండర్ ఇయర్ అని అంటారు. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ 1/4 అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 31 మార్చ్లో ఎండ్ అవుతుంది. 31 మార్చ్లో ఎండ్ అవుతుంది. ఓకే, చూడండి. సో ఏప్రిల్లో నుండి స్టార్ట్ అయ్యి 31 మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 31/3/19. సో ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి క్యాపిటల్ అంటే 1/4/2018 ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ అంటే బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. అదేవిధంగా 31/3 అంటే నెక్స్ట్ ఇయర్ 19th ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి, మనం ఫాలో అయ్యేవి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే 1st January స్టార్ట్ అవుతుంది. సో 1/1కి స్టార్ట్ అయ్యి డిసెంబర్న ఎండ్ అవుతుంది. 31st December అంటే 31st వలన ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ టైంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం, లేదా క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని చెప్పి అంటారు. ఈ 31st వలన ఉన్నటువంటి అంటే డిసెంబర్లో ఉండేటువంటి క్యాపిటల్ ఏమంటాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం, ముగింపు మూలధనం, క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, ఇది ఒక ఇయర్. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతారు కొంతమంది. సో అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి అంటే 1st April అంటే 1/4 స్టార్ట్ అయ్యి 31st March ఎండ్ అవుతుంది. అంటే ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాను నేను, 18వ సంవత్సరం అంటే 1st April స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అంటే 2019, సో అప్పుడు 31st March ఈ అవుతుంది. సో ఇటువంటి ఇయర్ని అకౌంటింగ్ ఇయర్ అంటాం. దీంట్లో ఈ రోజు ఉన్నటువంటి మూలధనం చూసారా, దాన్ని ఓపెనింగ్ క్యాపిటల్ అని, ఈ రోజు ఉన్నటువంటి మూలధనాన్ని క్లోజింగ్ క్యాపిటల్ అని అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి లెక్కను చూద్దాం. ఇక్కడ చూడండి 1/4/2018, సో 1వ తారీఖు ఉన్నటువంటి డేట్, దీంట్లో ఉన్నటువంటి మూలధనం అంటే 2018 ఏప్రిల్న ఉండి, అంటే ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు, అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏమని చెప్పా, 1/4 స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఇయర్ మార్చికి ఎండ్ అయిపోతుంది. సో ఈ ఇయర్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ ఇయర్ అంటాం. ఇప్పుడు చూడండి 1/4 ఉండేటువంటి క్యాపిటల్ ఏమవుతుంది మనకి, ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఈ 31st ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఇది 1/4 స్టార్ట్ అవుతుందంటే ఈ క్యాపిటల్ వచ్చేసి మనకి ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది, ఓపెనింగ్ క్యాపిటల్. అదేవిధంగా 31st 3rd అంటే మార్చిన ఎండ్ అయిపోతున్నటువంటి క్యాపిటల్ వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో లెక్క చేసేటప్పుడు ఫస్ట్ ఏది తీసుకోవాలి, మనం ఆల్రెడీ చూసాం. సో ప్రొఫార్మా గీసినప్పుడు పర్టికులర్స్ అమౌంట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ఏంటి, ఇక్కడ వచ్చేపాటికి మనకి 10,000. సో 10,000 క్లోజింగ్ క్యాపిటల్, 10,000 క్లోజింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఆన్ 31st March, సో 31వ తారీఖులో ఉన్నటువంటి క్యాపిటల్ మనకి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత 1/4 ఓకే, ఇది స్టార్టింగ్ క్యాపిటల్ అవుతుంది, దాన్ని తీసేయాలి, మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ లేదా క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో దాన్ని తీసేస్తాం, 7,500. సో 10,000లో నుండి 7,500 తీసేస్తే 2,500 ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఏది 31/3/2019. సో 31/3/2019 అని రాస్తాం, హెడ్డింగ్లో కూడాను అదే రాస్తాం. ఓకే రైట్, ఒకసారి సొల్యూషన్ చూద్దాం. సో సొల్యూషన్లో చూడండి ఒకసారి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2019. సో ఇయర్ ఎండింగ్ ఇదే కదా మనకి, మనం అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. అకౌంటింగ్ ఇయర్ అంటే 1/4 నుండి స్టార్ట్ అయ్యి 31st Marchకి ఎండ్ అవుతుంది, 31st Marchకి ఎండ్ అవుతుంది. సో ఈ ఇయర్ని మనం అకౌంటింగ్ ఇయర్ అంటాం. చూడండి, సో ఇక్కడ వచ్చేవాటికి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ మనం హెడ్డింగ్ రాసుకున్నాం, ఎందుకంటే ప్రాఫిట్ లాస్ ఎప్పుడు కనుక్కుంటాం, ఎండ్లోనే కనుక్కుంటాం. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంబంధించిన డేట్ని నేను వేసుకున్నట్టు 31st March 2019 డేట్ వేసుకున్నాం. ఓకే, సో ప్రొఫార్మా గీస్తున్నాం, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ సింబల్ వేసుకున్నాం. తర్వాత చూడండి క్యాపిటల్ ఆన్ 31st March, ఎందుకు అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఇది. ఓకేనా, సో మీరు లెక్క చేసే ముందు డేట్లు ఇచ్చినప్పుడు మీరు ఇది చూసుకోవాలి, క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడా, అకౌంటింగ్ ఇయర్ ఇచ్చాడా. సో ఇది చూసుకోవాలి మీరు, దీన్ని చూసుకుంటే కనుక అప్పుడు మీకు ఏది ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్ అనేది మీకు అర్థమవుతుంది. ముందు ఐడెంటిఫై చేయాలి, ఏది ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్. సో ఐడెంటిఫై అయిపోతే లెక్క ఏం లేదు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేసాం, ఐడెంటిఫై చేసాం. చూడండి ఇచ్చినటువంటి లెక్కలో మనకి డేట్ల ప్రకారం చూసుకుంటే కనుక ఇది మనకి దేనికి సంబంధించింది, అకౌంటింగ్ ఇయర్ సంబంధించింది. అకౌంటింగ్ ఇయర్ అంటే
ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి మార్చికి ఎండ్ అయిపోతుంది. సో ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి మార్చికి ఎండ్ అవుతుంది కాబట్టి ఎండ్ క్యాపిటల్ ఇది కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను. ఎండ్ క్యాపిటల్ ఎంత 10,000 వేసుకున్నాం. దానిలోండి ఏం తీసేయాలి, బిగినింగ్ క్యాపిటల్ తీసేయాలి. బిగినింగ్ క్యాపిటల్ అంటే 1/4కి స్టార్ట్ అవుతుంది. సో 1/4లో ఉన్నటువంటి క్యాపిటల్ని రాసుకున్నా. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2018. ఇందాక రాసినప్పుడు క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి రాసుకున్నాం. ఎందుకంటే అక్కడ డేట్లు లేవు కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి రాసాం. ఇక్కడ వచ్చే డేట్లు ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ హ్యాజ్ ఆన్ అనే వాడిని యూస్ చేయాలి. ఓపెనింగ్ బిగినింగ్ బదులుగా, ఓపెనింగ్ క్లోజింగ్ బదులుగా మీరు క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి వాడు ఇచ్చిన డేట్ల ప్రకారమే రాయాలి. ఓకే, దానిలో నుండి సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసాము. సో 10,000 నుండి 7,000 తీసేస్తే 2,500 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ కాబట్టి అదే రాస్తామండి. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో సంవత్సరం ఎండ్ వచ్చేపాటికి మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2,500 వచ్చింది. సో ఎండింగ్ డేట్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాఫిట్ కూడాను అదే టైంలో వస్తుంది. సో క్లోజింగ్ కూడాను అదే డేటు ఉంటుంది. అదేవిధంగా హెడ్డింగ్లో కూడాను అదే. సో మనం కనుక్కునేది అది కదా. సో ప్రాఫిట్ ఆ లాస్ ఎప్పుడు కనుక్కున్నాం, 31st March 2019 కనుక్కున్నాం. సో అదే అమౌంట్ మనకి వస్తుంది. ఓకే, అదే రోజు వేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా సేమ్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్లోజింగ్ క్యాపిటల్ రాస్తున్నావో డేటు, ఇదే డేటు 3 టైమ్స్గా మీకు ఈ 3 చోట్ల కూడాను అదే డేట్ కనిపించాలి. చూడండి, క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి రాసిన డేటే హెడ్డింగ్లో కూడా అదే ఉంది, ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ దగ్గర కూడాను అదే ఉంటుంది. సో అదొకటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో చేసింది ఏం లేదు, మనం క్లోజింగ్ క్యాపిటల్ తీసుకొని క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసాం. సో డేట్లు ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏది క్లోజింగ్ క్యాపిటల్ ఏది ఓపెనింగ్ క్యాపిటల్ చూసుకోవాలి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు అయితే కనుక ఇలా ఉంటుంది ప్రొఫార్మా చూడండి. ఒకసారి 31st March 2019 నాటి లాభ నష్టాల నివేదిక. సో లాభ నష్టాల నివేదిక గురించి రాస్తున్నాం. ఏ రోజు లాభ నష్టాల నివేదిక చూస్తున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజే లాభ నష్టాల నివేదిక చూస్తున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడు ఉంది, 31st March ఉంది 2019. సో అదే రాసుకున్నాం. సో ఈ రోజు నాటి మూలధనం అంటే ఏ మూలధనం ఇది, ముగింపు మూలధనం. సో ముగింపు మూలధనం 10,000 రాసుకున్నాం. దానిలో నుండి తీసేస్తున్నాం. ఏం తీసేయాలంటే మనకి ప్రారంభ మూలధనం తీసేయాలి. సో ప్రారంభ మూలధనం 1/4 స్టార్ట్ అయింది. సో 1/4 ఉన్నటువంటి ప్రారంభ మూలధనాన్ని తీసేసాం. తీసేస్తే మనకు వచ్చింది ఏంటిది, ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే ప్రాఫిట్ అంటే నికర లాభం అని అంటాం. సో ఏ రోజు వచ్చిన లాభం అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉందో ఆ రోజు. క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉంది, 31st March ఉంది. సో అదే డేట్ వేసుకున్నా. 31st March ఉన్నటువంటి నికర లాభం వచ్చేసి 2,500. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం 2 సమ్స్ నేను తీసుకున్నాను. సో ప్రాక్టీస్ ఈ మెటీరియల్లో ఉండో ఒకసారి ఈ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్ అండ్ బై ది ట్రేడర్. సో ట్రేడర్ ఈ కింద ఇచ్చాడండి, ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. దాని ప్రకారం ప్రాఫిట్స్ని కనుక్కోమని చెప్పాడు. సో ప్రాఫిట్స్ కనుక్కోవాలంటే మనం చేయాల్సింది ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ అట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ని తీసేయాలి. సో ఇప్పుడు అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేట్లు ఇచ్చాడు. మరి డేట్లు ఇస్తే మనం కనుక్కోవాలి ఏది క్లోజింగ్ ఏది ఓపెనింగ్ కనుక్కోవాలి. ఒక్కసారి చూడండి అసలు ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. మన దగ్గర 2 years ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటిది అకౌంటింగ్ ఇయర్, రెండోది క్యాలెండర్ ఇయర్. సో అకౌంటింగ్ ఇయర్ అనే వాటికి మనకి 1/4 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చికి ఎండ్ అవుతుంది. సో 31st March ఎండ్ అవుతుంది. ఓకే, ఇది రెండోది వచ్చేసి క్యాలెండర్ ఇయర్ వచ్చే వాటికి 1/1 స్టార్ట్ అయ్యి 31st 12 ఎండ్ అవుతుంది. 31st 12 ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండిట్లో ఏది దేనికి సంబంధించిందో చూసుకోండి. ఈ రెండు అయితే కనుక ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది, వీటిలో ఉంటే కనుక క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఒకసారి చూడండి 1/1 అన్నాడు. 1/1 అంటే ఏంటిది, ఓపెనింగ్ క్యాపిటల్. 31st 12 అంటే క్లోజింగ్ క్యాపిటల్. సో ఫస్ట్ ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది చూసుకోండి, తర్వాత తీసివేస్తే అయిపోయినట్టు లెక్క. సో దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ చూడండి ఒకసారి. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడు ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ 31st 12 ఉంది. సో అదే డేట్ వేసుకున్నా, 31st 12 డేట్ వేసుకున్నా. సో క్లోజింగ్ క్యాపిటల్ రాస్తున్నా, క్యాపిటల్ యాజ్ ఆన్ 31st 12 2019. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా, 2009 సంబంధించినటువంటి క్యాపిటల్ని తీసుకున్నా. చూడండి 31st 12 2009 ఇచ్చాడు, 31st 12 2009 వేసుకున్నాను. సో వేసుకుంటే ఎంత వచ్చింది, 10,000 రాసాను. అది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే, కాకపోతే ఏంటంటే ప్లస్ ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ చూసుకొని దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో ఇది క్లోజింగ్ కాబట్టి క్లోజింగ్ తీసుకున్నాం, క్లోజింగ్లో ఉండి ఓపెనింగ్ని లెస్ చేస్తున్నా. క్యాపిటల్ ఆన్ 1/1. సో 1/1/2019 అంటే జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది. సో తీసుకున్నాను 15,000. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, 10,000 మనం తీసుకొచ్చిందేమో 15,000.
15,000 ఏంటి ఎక్స్ట్రా, ఓకే, ఎక్కువ తీసుకొచ్చాడు. కానీ అతను సంపాదించింది ఏమైనా ఉందా అంటే లేదు. తీసుకెళ్ళేటప్పుడు 10,000 ఉంది. అంటే ఏమైంది, మైనస్ వచ్చింది. మైనస్ అంటే లాస్ వచ్చింది. సో లాస్ వస్తే దాన్ని ఏమంటాం, నెట్ లాస్ అంటాం. సో అదే రాస్తున్నాం, నెట్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి మనం రాస్తున్నాం. సో ఇక్కడ మైనస్ అని అయినా చూపించవచ్చు, లేకపోతే బ్రాకెట్లో అయినా సరే ఉంచవచ్చు. సో బ్రాకెట్లో ఉంచాలంటే దానికి అర్థం ఏంటి, మైనస్ ఉన్నది అర్థం. సో ఏది రాసినా సరే రైట్ హ్యాండ్ మార్క్స్ పడతాయి. ఓకే, సో ప్రాక్టీస్ ప్రాబ్లం నెంబర్ 2. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది ట్రేడర్. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2019, 31/3/2020. ఓకే, ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం మీరు చేయాలి. చూడండి ఒకసారి, అసలు ఏ ఇయర్ ఇచ్చాడనేది చూసుకోండి మీరు. క్యాలెండర్ ఇయరా, అకౌంటింగ్ ఇయరా? సో ఒకసారి చెప్పండి నాకు, క్యాలెండర్ ఇయర్లో ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. సో 1/1 నుండి స్టార్ట్ అయ్యి 31/12 దాకా ఉంటుంది. సో ఇది క్యాలెండర్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ అయితే కనుక 1/4కి స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అమౌంట్స్లో, ఈ డేట్లలో మనం ఏది ఓపెనింగ్ క్యాపిటల్, ఏది క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవాలి. సో ఒకసారి చూడండి, 1/4 అని చెప్పాడు. 1/4 అంటే ఏ క్యాపిటల్ అయి ఉంటుంది? ఇగోండి, అంటే ఇతను అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నారు. 1/4లో ఉందంటే ఇది ఓపెనింగ్ క్యాపిటల్, 31 మార్చ్న ఉందంటే ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఏది కనుక్కోవాలి ముందు. కనుక్కున్న తర్వాత లెక్క రాయడమే. ఓకే, ఒకసారి చూడండి. సో లెక్క చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ తెలిసిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నాం ఏది ఓపెనింగో ఏది క్లోజింగో తీసుకున్నాం. సో దీంట్లో ఏది ఓపెనింగ్, అది ఒకవేళ మీకు అది కూడా అర్థం కాకపోతే ఇయర్స్ చూసుకోండి, 2019, 2020. ఓకే, సో ఇక్కడ 19న ఉందంటే ఇది ఓపెనింగ్ అవుతుంది, 20 అంటే క్లోజింగ్ అవుతుంది. ఓకే, సో ఓపెనింగ్ ఇది తెలిసింది, ఇది క్లోజింగ్ అని తెలిసింది. ఇప్పుడు లెక్క స్టార్ట్ చేయండి. లెక్క స్టార్ట్ చేసేటప్పుడు ప్రొఫార్మా గీసుకోవాలి. ప్రొఫార్మాకి కూడా మార్క్స్ ఉంటాయి. సో కంపల్సరీగా ప్రొఫార్మా గీసుకోవాలి. సో పర్టికులర్స్, వివరాలు, ఈ అమౌంట్ బ్రాకెట్లో రూపీస్ అవి రాసుకుంటాం. రాసిన తర్వాత ఫస్ట్ ఏం చూడాలి, క్లోజింగ్ క్యాపిటల్ని రాసుకోవాలి. సో క్యాపిటల్, ఇక్కడ డేట్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా అదే రాస్తాను. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3/2020. ఓకే, సో క్యాపిటల్ ఎంత ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ 28,000. 28,000 దానిలో ఏం చేయాలి, లెస్ చేయాలి. ఏం లెస్ చేయాలి అంటే బిగినింగ్ క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ 1/4లో ఉన్నటువంటి క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ రాయండి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్, ఆ ఇచ్చినే రాస్తాం మనం. ఒకవేళ అతను బిగినింగ్ క్లోజింగ్ అని ఇస్తే బిగినింగ్ క్లోజింగ్ అని రాస్తాం. హ్యాజ్ ఆన్ అని చెప్పి డేట్ ఇస్తే హ్యాజ్ ఆన్ అని చెప్పి రాస్తాం. సో రాయండి, హ్యాజ్ ఆన్ 1/4/2019. సో ఈరోజు ఎంత ఉంది, 20,000 ఉంది. అంటే అతను 20,000 తీసుకొచ్చాడు. చివరికి ఉండేపాటికి అతని దగ్గర ఎంత ఉన్నాయి, 28,000 ఉన్నాయి. సో 28లో నుండి 20,000 తీసేస్తే మనకు వచ్చేటువంటి 8,000. ఈ 8,000 ఏంటివి, ప్లస్ వచ్చినాయి. ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ అని అర్థం. సో అదే రాస్తాం, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఏ రోజుది అది అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉంది, 31/3/2019 ఉంది. సో ఈ డేట్న మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కుంటాం. సో హెడ్డింగ్లో కూడా అదే పెడతాం, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ హ్యాజ్ ఆన్ అని చెప్పేసి 31/3/2020 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో దాంతోపాటు ఒకసారి హోంవర్క్ చేయండి. హోంవర్క్ వచ్చేసి మీకు మెటీరియల్లో 12వ ప్రాబ్లం, పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30లో 12th ప్రాబ్లం ఒకసారి చూడండి. కంప్యూట్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో కనుక్కోమంటున్నాడు, క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఏంటిదంటే ప్రాఫిట్ ఆ లాసా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కింద చూడండి, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఇచ్చాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఇచ్చాడు. ఓకే, సో దేంట్లో నుండి ఏం తీసేయాలి, ఇక్కడ డైరెక్ట్గా అతనే ఇచ్చేసాడు. ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ ఇచ్చేసాడు,
తర్వాత బిగినింగ్ అని చెప్పి ఇచ్చేసాడు. చూడండి, ఎండ్ ఏమో తక్కువ ఉంది, బిగినింగ్ ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ తీసుకొచ్చాడు కానీ సంపాదించిన మాత్రం తక్కువ ఉంది, కాబట్టి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం మీరు చేయండి. సో మీరు చేయాల్సినటువంటి ఏంటంటే ఇవాళ ఒకటి 2 సమ్స్ చెప్పామండి. 2 సమ్స్ మెటీరియల్లో ఉన్నటువంటి 2 సమ్స్ విత్ సొల్యూషన్ చెప్పాను. సో 2 సమ్స్ ప్లస్ దాంతోపాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 2 చెప్పాను. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. సో దాంతోపాటు ఒక 12 లెక్క ఒకటి, 12 ప్రాబ్లం ఒకటి హోంవర్క్ చేయమని చెప్పాము. సో ఈ మొత్తం కూడాను సమ్స్ మీరు చేయండి. ఓకేనా. సో ఈ చెప్పినటువంటి 4 సమ్స్ ప్లస్ 12 ప్రాబ్లం ఒకటి, టోటల్ 5 సమ్స్ చెప్పాం. ఈ 5 సమ్స్ కూడాను మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సబ్జెక్ట్ ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఒకసారి రివైజ్ చేయండి. టోటల్ వీడియోని ఒకసారి రివైజ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.